భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్కారం వంశీ గారు. నమస్కారం. పిల్లల్లో మనం చూస్తే అన్ని సబ్జెక్ట్స్ బాగానే పర్ఫార్మెన్స్ ఉంటుంది, కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్లో మాత్రం వీక్ అవుతారు. కొంతమందికి మ్యాథ్స్ అంటే వీక్ ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ అంటే వీక్ ఉంటుంది, కొంతమందికి కెమిస్ట్రీయో సైన్సో వీక్ అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సార్, ఇది జనరల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్ సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉండడం అనేది సాధారణంగా మనం చూస్తుంటాం, 90% ప్రాబ్లం. అయితే యాక్చువల్గా ఈ వన్ సబ్జెక్ట్ వీక్నెస్ అనేది ఒక 2 కారణాల వల్ల జరుగుతుంది సార్. ఒకటి వచ్చేసి విద్యార్థి తను ఏర్పరచుకున్న మెంటల్ బ్యారియర్స్ వల్ల ఒకటి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆ సబ్జెక్టు చెప్పే టీచర్ అంటే ఇష్టం ఉండకపోవడం వల్ల తను ఆ సబ్జెక్ట్లో వీక్ అవుతాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ బ్యారియర్స్ ఎలా ఏర్పరచుకుంటాడంటే, తన మానసిక స్థితి సరిగా లేనప్పుడు తను ఎగ్జామ్ రాసి ఉండొచ్చు, ఆ టైంలో తనకి మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ పదే ఎందుకు నీకు దీంట్లో తక్కువ వచ్చినాయి, ఈ సబ్జెక్ట్ అంటే నీకు సరిగా అర్థం కదా, ఇట్లాంటివి ఎక్కువసార్లు రిపీట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క సెల్ఫ్ టాక్ కూడా ఇది నిజమేమో అనుకొని నేను ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను అలాంటి కాన్సెప్ట్లో వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఇంకా ఇష్టపడరు. వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళు మెంటల్ బ్యారియర్ ఏర్పరచుకుంటారు. ఆ బిలీఫ్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో వాళ్ళు ఆ సబ్జెక్ట్ నుంచి బయటికి రావచ్చు. సెకండ్ వచ్చేసి ఆ సబ్జెక్ట్ టీచర్ అన్నాం కదా, అక్కడ ఆ సబ్జెక్ట్ టీచర్ ఏదో ఒక విషయం సందర్భంలో తనని ఏదో ఒక మాట అనడమో, లేకపోతే తనని ఏదో ఒక అనరాని మాట అనడం, లేకపోతే ఫ్రెండ్స్ ముందర ఇంకొక మాట అనను, ఏదో సంథింగ్ ఆ విషయంలో ఆ సబ్జెక్ట్ టీచర్ అంటే ఇష్టం ఉండకపోవడం వల్ల ఆ పర్సన్ ఆ సబ్జెక్ట్ని డిలే చేసేస్తాడు. సో నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెంటల్ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మెంటల్గా మీరు బ్లాక్ చేసుకునే విషయాన్ని ఫస్ట్ దాన్ని తీసేయండి, మనసులో నుంచి, మీ మైండ్లో నుంచి తీసేయండి. అంటే ప్రతి సబ్జెక్ట్ను కూడా మనం వాళ్ళు ఏదో అన్నారని, మీ టీచర్స్ ఏదో అన్నారని, ఫ్రెండ్స్ ఏదో అన్నారని, పేరెంట్స్ ఏదో అన్నారని మీరు అక్కడ మెంటల్గా బ్లాక్ చేసుకోకండి. దాన్ని ఫస్ట్ బ్రేక్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు టీచర్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చదివేది మాత్రం మీకోసం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి టీచర్ మీద కోపంతో ఆ సబ్జెక్ట్ని డిలే చేస్తే లాస్ అయ్యేది మీరే. కాబట్టి ఈ 2 రీజన్స్ని ఫస్ట్ తీసి పక్కకి పెట్టేసింది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్జెక్ట్ని ఇష్టపడాలి అంటే, ఒక సబ్జెక్టు మనకి ఇష్టంగా మారాలంటే ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్ట్ని ఇష్టపడాలి. ఇష్టపడంది ఆ సబ్జెక్ట్ మీకు ఇష్టంగా మారదు. ఈ విషయం గురించి నేను ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను సార్. ఓకే. ఒక ఆశ్రమంలో ఒక గురువు ఉండేవారు అనమాట. అయితే కామన్గా తనకు దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో చాలామంది ఉంటారు కదా జనాలు, వాళ్ళు కొంచెం మద్యానికి బానిస అయిపోయారు, ఎవరి పని వాళ్ళు చేయకుండా సోమరిగా తయారయ్యారని ఆ ఊరు పెద్ద ఏం చేస్తారంటే, అక్కడ ఆశ్రమంకి వెళ్ళి ఆ స్వామీజీని తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడిపిద్దాం, వీళ్ళని మారుద్దాం అనే ఆలోచనతోటి స్వామీజీని ఊరికి రమ్మంటారు అనమాట. సో స్వామీజీ వస్తాడు, వచ్చి వాళ్ళ దగ్గర చాలా విషయాలు మాట్లాడుతుంటారు అనమాట. అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, అన్ని విషయాలు చెప్తుంటారు. అయితే ఆ ఊరి పెద్ద ఏం చేస్తాడంటే, స్వామీజీని ఆ రోజు సాయంకాలం తన విందుకు తీసుకెళ్తాడు, తన ఇంటికి తినడానికి తీసుకెళ్తాడు. అయితే స్వామీజీకి ఒక వీక్నెస్ ఉంటుంది, ఏమంటే తనకు వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆ విషయాలన్నీ ఏది తెలియక వెరైటీ కర్రీస్ అన్నీ కూడా చేస్తారనమాట. వాళ్ళు చేసేసి ఆ స్వామీజీకి అక్కడ మంచి మర్యాదపూర్వకంగా తీసుకొచ్చి అన్నీ పెడతారనమాట. కాకపోతే స్వామీజీకి వీక్నెస్ ఏంది, వంకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. కానీ వాళ్ళకి అదంతా తెలియదు కాబట్టి ఫుడ్ పెడతారు ప్లేట్లో, అన్ని డిఫరెంట్ వాళ్ళు తయారు చేసిన వంటకాలు కూడా పెడతారనమాట. అందులో వంకాయ కర్రీ ఉంటుంది. స్వామీజీకి అది నచ్చదు కాబట్టి ఫస్ట్ ఇది ఒక్కటి తీసేస్తే మిగతా నాకు ఇష్టమైన మిగతా కర్రీస్ ఏదైనా సరే నేను తినేస్తాను, కాబట్టి ఆ వంకాయ కర్రీని ఫస్ట్ తినేద్దామని స్వామీజీ ఆ వంకాయ కర్రీ తినేస్తాడు. అయితే ఆ ఇంటి యజమాని భార్య చూస్తుంది ఆ విషయం, చూసి అరే స్వామీజీ ఫస్ట్ వంకాయ కర్రీ తిన్నాడు అంటే ఈ కర్రీ స్వామీజీకి చాలా ఇష్టం ఉన్నట్టుంది అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేస్తారు అనమాట. కాకపోతే స్వామీజీ ఇంటెన్షన్ ఏముంది, తనకి ఇష్టం ఉండదు. సరే ఓవరాల్గా అక్కడ లంచ్ ఫినిష్ చేసుకుంటాడు. అయితే నెక్స్ట్ ఏం చేస్తాడంటే, పక్కన వేరే ఊరు ఇంకొక ఊరు ఉంటుంది కదా, ఆ ఊరు పెద్ద మనిషి వస్తాడు, వచ్చి మళ్ళీ ఈ స్వామీజీని అక్కడ తీసుకెళ్తారు అనమాట. అంటే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో ఆ ఊరిని కూడా కొంచెం మార్పు చేయాలని స్వామీజీని తీసుకెళ్తారు. అయితే యాక్చువల్గా ఆ ఊరు పెద్ద మనిషి, అంటే రెండోసారి వెళ్ళిన ఊరు పెద్ద మనిషి కూడా స్వామీజీకి మళ్ళీ ఏదో ఒక మర్యాదలు చేయాలనేసి తన ఇంటికి విందుకు పిలుస్తాడు అనమాట. అయితే ఆ ఊర్లో పెద్ద మనిషి ఏమంటాడు, ఇంతకుముందు ఊరికి వెళ్ళాడు కదా, అక్కడ తను ఏం తిన్నాడో తెలుసుకుంటే స్వామీజీకి ఇష్టమైన వంటకాలు చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడని ఆ రెండో ఊరికి వెళ్ళిన ఆ మనిషి ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఊరికి వచ్చిన పెద్ద మనిషికి కాల్ చేసి స్వామీజీ ఏది బాగా తింటారు అంటే చెప్తారు కదా, మామూలుగా వంకాయ కర్రీ ఫస్ట్ తిన్నారు కదా స్వామీజీ, కాబట్టి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం స్వామీజీకి అని చెప్తారనమాట ఈ పర్సన్. చలో సెకండ్ ఊరు పర్సన్ కూడా వంకాయతోటే డిఫరెంట్గా అంటే కర్రీస్, చట్నీస్, ఫ్రై ఇలాంటివన్నీ చేస్తారనమాట. అయితే మళ్ళీ స్వామీజీని సాయంకాలం విందుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి తినబెడితే అన్నీ కూడా స్వామీజీ ప్లేట్లో వంకాయకి సంబంధించినవి ఉంటాయి. యాక్చువల్గా స్వామీజీకి వంకాయ ఇష్టం ఉండదు. మనసులో అనుకుంటారు అనమాట స్వామీజీ, అరే ఫస్ట్ ఊరికి పోతే ఒక వంకాయ కర్రీ పెట్టి మిగతావన్నీ తినడానికి పెట్టింది, ఇప్పుడు సెకండ్ ఈ ఊరికి వస్తే
అన్ని వంకాయ ఉన్నాయి, ఇప్పుడు నేను ఎట్లరా బాబు తినేది అని అనుకుంటాను అనమాట. సరే ఇంకా ఎలాగోలా కంప్లీట్ చేసుకుంటాడు. ఓవరాల్గా స్వామీజీకి ఇష్టం లేని వంకాయ కర్రీని అలా ఊర్లు దాటుకుంటూ వెళ్తే ఎవరో ఒకరు చెప్పడం వల్లనో ఏదో చేయడం వల్లనో వంకాయ కర్రీ గురించి ఎక్కువ చెప్పడం వల్ల స్వామీజీకి ప్రతి ఇంట్లో కూడా వంకాయ కర్రీ తగులుతాయి అనమాట. అలా ఓవరాల్గా ఒక 10 days తన ప్రోగ్రామ్ మొత్తం ఫినిష్ చేసుకొని స్వామీజీ వంకాయలే ఉన్నాయి 10 days. అంటే ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా వంకాయ కర్రీ టచ్ అవుతాయి అనమాట స్వామీజీకి. అలా ఓవరాల్గా 10 days కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామీజీ మళ్ళీ ఆశ్రమంకి వెళ్తాడు. కట్ చేస్తే వాళ్ళ వంట మనిషి వచ్చేసి స్వామీజీని అడుగుతాయి అనమాట, స్వామీజీ ఈరోజు ఆశ్రమంలో ఏం కర్రీ చేయాలి? స్వామీజీ చెప్తాడు, మీ ఇష్టం వచ్చిన కర్రీస్ చేయండి, కాకపోతే అందులో వంకాయ కర్రీ ఖచ్చితంగా వేయాలి అని చెప్తారనమాట. అంటే వంట మనిషి కూడా ఆశ్చర్యమవుతుంది, అరే స్వామీజీకి ఇష్టమే ఉండదు, ఈ 10 రోజులు పోయొచ్చే వరకు స్వామీజీ వంకాయ కర్రీ ఏమంటుండేదని ఆశ్చర్యపోతుంది. సో ఈ స్టోరీ ద్వారా మీకు ఏమర్థం కావాలంటే, స్వామీజీకి ఇష్టం లేని వంకాయ కర్రీ కూడా ఒక 10 రోజులు తను ఒక ఫస్ట్ సెకండ్ ప్లేస్లో కొంచెం కఠినంగా అనిపించిన థర్డ్ ఫోర్త్ ప్లేస్లలో తను దాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు అనమాట. మార్చుకున్నాడు కాబట్టి తను తినగలిగిండు. సేమ్ నేనేమంటున్నానంటే ఆప్షన్ ఏం లేదు. ఇంకొకటి దాన్ని ఫస్ట్ స్వామీజీ అయిష్టంగా చూసిండు, కానీ ఈ 10 ఇండ్లలో 10 ఊర్లకు వెళ్ళినప్పుడు స్వామీజీకి ఎక్కడో ఒక చోట వంకాయ కర్రీ నచ్చి ఉండొచ్చు. సో జనాలు కూడా ఒక సబ్జెక్టుని ఫస్ట్ అయిష్టత చూపిస్తారు, కానీ అయిష్టత చూపించకుండా స్వామీజీకి ముందరికి పోతుంటే వంకాయ కర్రీ అలవాటుగా ఎలా మారిందో మీకు అయిష్టంగా ఉన్నా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ అయిష్టత అనేది ఇష్టంగా మారుతుంది అనే విషయాన్ని మనం ఆ స్వామీజీ స్టోరీ నుంచి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, అంటే ఫస్ట్ అయిష్టంగా ఉన్నదాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ పాటించాల్సింది ఈ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని NLPలో మిర్రరింగ్ టెక్నిక్ అంటారు సార్. మిర్రరింగ్ టెక్నిక్ అంటే అవతల వ్యక్తి ఏం చేస్తుంటే మనం కూడా అలాంటి దాన్ని, అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఏం చేస్తుంటే మిగతా పర్సన్ కూడా అతన్ని ఫాలో అవ్వడం మిర్రరింగ్ అంటారు NLPలో. మీరు ఏదైతే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టు ఎవరో ఒకరు ఎక్స్పర్ట్స్ ఉంటారు క్లాస్లో, ఒక 2-3 స్టూడెంట్స్. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేయాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళు ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు చదువుతున్నారు, ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు, ఎంత టైం ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళకు వచ్చిన డౌట్స్ని టీచర్స్ దగ్గర ఎలా క్లారిఫై చేసుకుంటున్నారు అనే విషయాలన్నింటిని కూడా మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేసి వాళ్ళలాగానే వాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీరు అప్పుడు చేయడం, వాళ్ళు డౌట్స్ అడుగుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళడం, లేదనుకుంటే మీకున్న డౌట్స్ని వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోవడం. ఇలా ఈ మిర్రరింగ్ టెక్నిక్ పాటించడం ద్వారా ఎవరైతే వన్ సబ్జెక్ట్లో వీక్నెస్ ఉన్నారో వాళ్ళు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు సార్. ఈ మిర్రరింగ్ టెక్నిక్ని పెద్ద పెద్ద గ్రేట్ లీడర్స్ కూడా వాడారు, క్రికెటర్స్ కూడా వాడారు సార్. ఒకసారి సెహ్వాగ్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు ఇంత బాగా ఎలా ఆడుతున్నావు అంటే, నేను సచిన్ టెండూల్కర్ని మిర్రరింగ్ చేస్తాను అని చెప్పాను అనమాట. మిర్రరింగ్ అంటే జస్ట్ ఆ సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా హెల్మెట్ ధరించాడు, ఎలా డ్రెస్ వేసుకున్నాడు, ఎలాంటి షూస్ వేసుకున్నాడు, ఇలా ఓవరాల్గా తను ఏం చేస్తే మనం అది చేయడమే మిర్రరింగ్. సేమ్ మీరైతే వన్ సబ్జెక్ట్ వీక్నెస్ ఉందో మీరు కూడా ఎవరైతే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తే అది చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ వన్ సబ్జెక్ట్ అనే వీక్నెస్ నుంచి ఓవర్కమ్ అయ్యి ఈజీగా మీరు కూడా ఆ సబ్జెక్ట్ని ఇష్టపడి ఇష్టంగా మార్చుకుంటారు. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో నాకు బాగా నచ్చినటువంటి విషయం అంటే పిల్లలకి 2 రకాలుగా ఇష్టం ఉండదు. అంటే మేబీ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగకపోవడానికి సరే టీచర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. అవును సార్. అయితే మీరు చెప్పిన దాంట్లో నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే, సైకలాజికల్ హేట్రేట్ అనేది దేని మీద ఎందుకు వస్తుంది అని అంటే, ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఏదైనా సబ్జెక్ట్ మీద కానివ్వండి, లేదంటే ఆలోచన మీద కానివ్వండి, ఎప్పుడైతే 100% పడుతుందో దాని అవుట్పుట్ 100% ఉంటుంది. అవును సార్. యాక్షన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. అవును. సో సైకలాజికల్గా ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ మనకి బోరింగ్ గాను ఇంకొక రకంగాను అయిష్టత అనిపిస్తూ ఉంది అని అంటే దానికి కారణం టీచర్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదు అని అంటే ఆ సబ్జెక్ట్ మీద మెంటల్ పాస్ అయితే చాలు అనేటువంటి మెంటల్ బ్యారియర్ కూడా ఒక రకమైనటువంటి ఇది అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల పిల్లాడు అయిష్టత ఎక్కువ చూపించడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో చూస్తే ప్రతి దాంట్లోనూ ఒక అప్లికేషన్ ఉంది. అవును. అంటే మనకి 90% ఫుల్ మీల్ పెట్టినా కూడా ఆ 1% అంటే ఆ 10% ఆయనకి వంకాయ కనిపిస్తుంది ప్రతి చోట. సో వెళ్ళే కొద్దీ ఇది తప్పదు, ఇంక దీన్ని మనం ఫేస్ చేయాల్సిందే అనేటువంటి అవగాహనలోకి ఒక్కొక్క పిల్లవాడు ఎప్పుడైతే వస్తాడో, అంటే మనకు ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటే ఆ 6 సబ్జెక్టులు ఇది ఒకటి కాబట్టి ఇది కూడా కంపల్సరీ పాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మెంటల్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తూ ఉంటుంది, యాడ్ ఆన్ అవుతూ ఉండే కొద్దీ. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీ ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటిని ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే, సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. మీరు ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 daysలో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే, సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి. అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. May 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక May 1st నుంచి జరగబోయేటువంటి క్లాస్కి, అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.